ఇప్పుడు మనం 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు శ్రీ వసునామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సర యోగబలం ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, మిథున రాశి వారి జ్యోతిష్యం ప్రయత్న యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, ధనయోగంది, విద్య యోగంది, ఆరోగ్య యోగంది, సంసార యోగంది, అలాగే మాత్రం వ్యాపార యోగంది, బిజినెస్ యోగంది, ధరించిన కార్యంది, మనసులో మాట, అనుకున్న కోరిక, చేసే పనిది, చదువు, విద్య, యోగం, బలం, గ్రహబలం, యోగబలం. చూడు జానకిరామ్తి ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ వచ్చిందండి. అలాగే షిరిడి సాయిబాబా వచ్చిండు. మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 4 గ్రహాలు అనుకూలంగా లేవు వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం దశమ స్థానంలో మాత్రం శని ఉంది కాబట్టి వారి పేరు మీద మాత్రం చాలా వరకు కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దశమ దరిద్రం అంటారు. అంటే ఈ రాశి వారి అందరికీ అలాగే ఉండాలని ఏం లేదు, కానీ మాత్రం ఈ రాశిలో ఉన్న వారికి 100లో మాత్రం 30-40% ఆ శని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. దశమ స్థానంలో శని అంటే మాత్రం చాలా దారిద్ర్యానికి కారణం అండి. ఎంత ధనం ఉన్నా మాత్రం టైంకి చేతికి అందదు. అలాగే మాత్రం వారి ఇంట్లో ఎంత తినడానికి ఉన్నా కూడా తినడానికి టైం ఉండదు వారికి. అలాగే నమ్మిన వారు మాత్రం మోసం చేసే అవకాశం ఉంటుంది. నమ్మక ద్రోహం ఎక్కువ ఉంటుంది. అలాగే గురుబలం ఉంది కాబట్టి వీరి పేరు మీద మాత్రం వీరికి పేరు ప్రఖ్యాతులు చాలా ఉంటాయి. ఎక్కడ పోయినా పని సక్సెస్ చేసేదాకా వదిలిపెట్టరు. ఈ రాశి వారి జాతకంలో శుక్రగ్రహ బలం ఉంది కాబట్టి మాత్రం స్త్రీల సహకారం ఉంటుంది. భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లెలు కావచ్చు, అలాగే రక్త సంబంధికులు ఎవరైనా కావచ్చు, అలాగే వారికి తెలిసిన పరిచయం ఉన్నవారు కావచ్చు, అలాగే మాత్రం కొలీగ్స్ కావచ్చు, ప్రియురాలు కావచ్చు, ఎవరైనా స్త్రీలు సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి కేతు మహార్దశ మంచి ఉంది కాబట్టి మాత్రం ముఖ్యంగా వీరు మాత్రం తీర్థయాత్ర ఫలప్రాప్తి వస్తూ చాలా ఉందండి. దైవస్థానాలు తిరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా భూమి, వాహనం కొనాలనుకునే వారు మాత్రం ఖచ్చిత నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అడగడుగున ఆటంకాలు వస్తూ ఉంటాయండి. అండ్ లాస్ట్కి 2025వ సంవత్సరం తీసుకునే అవకాశం ఉంది, కానీ అతి కష్టమే తీసుకునే అవకాశం ఉంది. భూమి కావచ్చు, ఇల్లు కొనడం కావచ్చు, కట్టడం కావచ్చు, వాహనం కావచ్చు, 4 చక్రాల వాహనం కావచ్చు, 2 చక్రాల వాహనం కావచ్చు, 3 చక్రాల వాహనం కావచ్చు, 12-24 చక్రాల వాహనం కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. విద్యారంగంలో మాత్రం విద్యార్థులకు మాత్రం 100-75% కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి IAS, IPS రంగం చదివే వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి. కానీ మాత్రం డాక్టర్ కోర్సు చదివే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక ఆరోగ్య రంగం కోర్సు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఇంజనీరింగ్ రంగం వారికి మాత్రం లాభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలానికి చూడాలంటే మాత్రం టీచర్ రంగం చదివే వారికి, అలాగే ప్రొఫెసర్ రంగం చదివే వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వీరి జాతక బలంగా చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉన్నదండి. ముఖ్యంగా మాత్రం అడగడుగున ఆటంకాలు ఉంటాయి, కానీ మొండి పట్టుదల చాలా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ మిథున రాశి వారి జాతక బలంలో మృగశిర నక్షత్రం వాళ్ళు చాలా వరకు జాగ్రత్త పాటించడం మంచిదండి. ఎందుకంటే వీరి జాతక బలానికి చూడాలంటే ఈ సంవత్సరం మాత్రం కుజుడు సస్యాధిపతి ఉన్నారు వారి జాతక బలానికి. కానీ రవి వారి జాతక బలానికి మాత్రం 2025వ సంవత్సరం మాత్రం సూర్యుడు రాజు ఉండు కాబట్టి కుజగ్రహం నుంచి మాత్రం వీరి జాతక బలానికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు కేసులు, చిక్కులు, చికాకులు, లేనిపోయి అవంతరాలు, అవమానాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరికి ఆవేశం ఎక్కువ ఉంటుంది, ప్రేమ కూడా అధికం ఉంటుంది, అందరి గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. అని బాటను పోయే ఒక్కోసారి ఇతరులకని ఏమనిపిస్తుంది అంటే బాటను పోయే గొడవ కూడా నెత్తి మీద తెచ్చుకుంటుండన్న ఉద్దేశం ఉంటుంది. అలాంటి దాంట్లో వీరు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలి. అని మృగశిర నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి రాశి వారికి రెచ్చగొట్టే వారు చాలామంది ఉంటారు కాబట్టి మాత్రం జ్యోతిష బలం చాలా వరకు వీరు ఓపిక పడుకుంటే మాత్రం తిరుగుండదండి వీరి జాతక బలానికి. ఈ రాశి వారికి మాత్రం మిథున రాశి వారికి మాత్రం ఈ సంవత్సర బలం మాత్రం చాలా వరకు నరఘోష, చిక్కులు, చికాకులు చాలా ఉన్నాయి. అయినా సరే మాత్రం వీరు నెగ్గుకుని వచ్చే అవకాశం ఉంది. ఏ రంగంలో వారైనా సరే, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఆరోగ్య రంగం కావచ్చు, శాస్త్ర రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, బిజినెస్ రంగం కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వీరి పేరు మీద మాత్రం అన్ని రాశులతో పాటు ఈ రాశి వారి పేరు మీద కూడా మాత్రం దేశరిష్ట, కాలరిష్ట యోగం చాలా వరకు ఉంది. కానీ షష్టగ్రహ కూటమి ఉన్నది కాబట్టి మాత్రం వీరికి కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మాత్రం ఖచ్చితంగా సద్బ్రాహ్మణులతో మాత్రం శాంతి చేయించుకోవడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ తప్పకుండా ఉంటుందండి. శుభం భూయాత్.